24 ఏళ్ల తర్వాత ఒడిశాలో మెజారిటీ సీట్లు గెలుచుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ క్రమంలో ఒడిశా పగ్గాలను గిరిజన నేత మోహన్ చరణ్ మాఘీ ప్రభుత్వం అప్పగించింది. డిప్యూటీ సీఎంలుగా కేవీ సింగ్, ప్రవతి పరిధాలకు అవకాశం లభించింది. ఒడిశాలో మాఘీని బీజేపీ శాసనసభాపక్ష నేతగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని బీజేపీ నేతలంతా బీజేపీ పక్షనేతగా ఎన్నుకున్నారు. కాగా మోహన్ చరణ్ మాఘీ సీఎంగా, ఇద్దరు నేతలు డిప్యూటీ సీఎంలు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 147 స్థానాలకు గాను 78 సీట్లు గెలుచుకుని తొలిసారిగా రాష్ట్రంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.